శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కన్యా రాశి వారికి ఆగస్టు మాసం మీ యొక్క జీవితంలో ఒక సాధారణ నెల కాదండి. ఈ నెలలోనే మీ మీద 2 గ్రహణాలు, బలహీన శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో, 10వ స్థానంలో కుజుడు, 11వ భావంలో గురుడు మరియు బుధ ఈ యొక్క సంయోగం, అదేవిధంగా 7వ స్థానంలో వక్రశని అంతా ఒకేసారి ప్రభావం చూపిస్తున్నాయండి. ఒకవైపు ఉద్యోగం, వ్యాపారం, కొత్త అవకాశాలు, స్టూడెంట్స్కి స్టడీ డ్రైవ్, ఫార్మర్స్కి మంచి పంట, మరోవైపు అన్నెసరీ ఖర్చులు, లవ్లో ఈగో క్లాషెస్, ఫ్యామిలీలో హార్ష్ మాటల వల్ల గొడవలు, స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, కళ్ళకు మరియు కాళ్లకు జాగ్రత్త, ఇలా 2 ఎక్స్ట్రీమ్ ఫలితాలు కలిపి ఇచ్చేనమాట. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది జాబ్ సీకర్స్ అంటే ఉద్యోగం కోరుకునే వారు, ఉద్యోగస్తులు, బిజినెస్ పీపుల్కి ఏ రోజులు శక్తివంతంగా ఉండబోతున్నాయి, ఏ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఆపాలి, అదేవిధంగా ప్రేమ, కుటుంబ సంబంధాలు ఎక్కడ మాట జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం, ప్రాపర్టీ, వెహికల్స్, స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటుంది, ఫార్మర్స్ మరియు చివర్లో పవర్ఫుల్ రెమెడీస్ తెలుసుకుందామండి. కాబట్టి ఈ మాసంను ఎలా బ్యాలెన్స్ చేయాలో సవివరంగా చూద్దాం. ఈ మాసంలో ఆగస్టు మాసంలో కన్యా రాశి మీద ప్రభావం చూపించబోయే గ్రహస్థితులను మనం మొదటగా చూద్దామండి. శుక్రుడు ద్వితీయ నవమాధిపతి అయిన ఆగస్టు మాసం అంతా కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు, కానీ ఆయన బలహీన స్థానంలో ఉంటారు కన్యా రాశిలో. అంటే బ్యూటీ, అట్రాక్షన్, కంఫర్ట్స్, రిలేషన్షిప్ ఇచ్చే శుక్రుడు ఇక్కడ ఓవర్ కంఫర్ట్, లేజినెస్, రాంగ్ చాయిసెస్, కాస్మెటిక్ ఎక్స్పెరిమెంట్స్, అనవసరమైన షాపింగ్లు ఇలాంటివి కాస్త బయటపడే అవకాశం ఉంటుందండి. కుజుడు ఆగస్టు 2వ తారీఖున మీ యొక్క 10వ స్థానంలో అంటే ఉద్యోగము, కెరీర్, ప్రొఫెషన్లో మిథున రాశిలోకి వస్తున్నాడు. కన్యా రాశి వారికి శుభుడేం కాదిన తృతీయ అష్టమాధిపతి. ఇది యాక్షన్, డ్రైవ్, అగ్రెషన్ ఇచ్చే గ్రహం అండి. కాబట్టి జాబ్, వర్క్, బిజినెస్లో సడన్ యాక్టివిటీస్, చేంజెస్, ప్రెజరు, కాంపిటీషన్ అనేది పెరుగుతుందండి. రవిగ్రహం ఆగస్టు 15న తన స్వక్షేత్రం అయినటువంటి సింహరాశిలోకి వెళ్ళి మీకు 12వ స్థానంలో గోచారంలో ఉంటారు. ఆయన 12వ స్థానం అంటే నిద్ర, ఫారిన్, లాసెస్, హాస్పిటల్, ఐసోలేషన్, మెడిటేషన్ లాంటిది అనమాట. రవిగ్రహం ఇక్కడికి రావటం వల్ల ఓవర్ థింకింగ్, స్లీప్ డిస్టర్బెన్స్, హిడెన్ వరీస్ ఉంటాయి, కానీ స్పిరిచువల్ అవేకనింగ్ కూడా కలిగించే అవకాశం ఉంటుందండి. బుధ గురు ఈ యొక్క యోగం వల్ల మీ యొక్క 11వ స్థానంలో అంటే లాభాలు, గెయిన్స్, నెట్వర్క్స్, ఫ్రెండ్స్, ఎల్డర్ సిబ్లింగ్స్ ఈ స్థానం అనమాట. ఇది వీరిద్దరు కలిసి మంచి చేసే యోగమే ఉందండి. కమ్యూనికేషన్, ప్లానింగ్, నెట్వర్క్, ఇన్కమ్, నాలెడ్జ్ అన్నిటిని కూడా బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. వక్రీకరించిన శని మీకు 7వ స్థానంలో ఉన్నారు. 7 అంటే మ్యారేజ్, పార్ట్నర్షిప్స్, పబ్లిక్ డీలింగ్స్. రెట్రోగ్రేడ్ శని ఇక్కడ ఉన్నారు కాబట్టి సంబంధ బాంధవ్యాలు, కాంటాక్ట్స్, పార్ట్నర్షిప్స్, స్పౌస్తో ఈక్వేషన్ అన్నిటిని కూడా కొంచెం స్లోగా చేస్తుంది. టెస్టింగ్ పీరియడ్ లాంటిది అనమాట. గ్రహణాల విషయానికి వచ్చే వరకు ఆగస్టు 12న సూర్యగ్రహణం కనబడుతూ ఉంది కదా, అదేవిధంగా ఆగస్టు 28న చంద్రగ్రహణం ఉంటుంది. ఈ రెండింటి ప్రభావం అంటే 6వ స్థానం నుండి సెనిమీస్, హెల్త్, డెప్స్ ఇలాంటి డైరీ వర్క్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ గ్రహణాల దగ్గరలో పెద్ద పెద్ద నిర్ణయాలు, కొత్త వర్క్స్, రిస్కీ ఇన్వెస్ట్మెంట్లు, మ్యారేజ్ స్టాక్స్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఈ రోజుల్లో మైండ్ మరియు ఎమోషన్స్ చాలా అన్స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. గ్రహణాల టైంలో 11 నుంచి 13, 27 నుంచి 29 మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. మరి జాబ్ కోరుకునే వారికి కన్యా రాశి జాబ్ సీకర్స్కి నెల చాలా యాక్టివ్ నెల. 10వ భావంలో కుజుడు ఉండటం వల్ల నిద్రపోకుండా పని చేయాలి, అప్లై చేయాలి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనే డ్రైవ్ బాగా వస్తుందండి. ఊరికే కూర్చోవడం మీకు ఇష్టం ఉండదు. 11వ స్థానంలో గురు బుధ కలిసే యోగం ఉంది కాబట్టి మీ యొక్క కమ్యూనికేషను, ప్రజెంటేషను, నెట్వర్కింగ్ స్కిల్స్ అవి వీటికి బలాన్ని చేకూరుస్తుంది అనమాట. కరికులం అంటే CV తయారు చేసుకోవడం, రెజ్యూమ్ తయారు చేసుకోవడం, మెయిల్ పంపడం, లింక్డ్ఇన్ అప్డేట్, ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చెప్పడం ఇవన్నీ కూడా మీకు బలంగానే బ్రైట్గా కనబడుతూ ఉన్నాయి. సలహా ఏంటంటే ఇంటర్వ్యూలు ఎక్కువగా ప్లాన్ చేయండి. ఒకటి ఫెయిల్ అయినా డిస్కరేజ్మెంట్ కాకుండా మరిన్ని ఛాన్సెస్ అప్లై చేయండి. అష్టం అంటే సడన్, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, కాబట్టి ఎక్కువ అప్లై చేస్తూ ఉండాలి లా ఆఫ్ యావరేజ్ ప్రకారం. కానీ గ్రహణాల తేదీల దగ్గర 12, 28 ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే బిగ్ జాయినింగ్ ఏమైనా ఉంటే డెసిషన్స్ అలాంటివి అవాయిడ్ చేయండి. ఆ టైంలో మైండ్ కామ్గా ఉండదు, డెసిషన్స్ లేటర్గా రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా కాస్త కామ్గా ఉంటే చాలండి. ఉద్యోగస్తులకి ఈ నెల సడన్ మార్పు నెల. గవర్నమెంట్ ఉద్యోగులు అంటే వారికి సడన్ ట్రాన్స్ఫర్ కావచ్చు, పోస్ట్ మార్పు చేంజ్ కావచ్చు, డిపార్ట్మెంట్ చేంజ్ వంటి విషయాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అష్టమాధిపతి దశమంలో ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగులకి ఆఫీస్ స్ట్రక్చరు, టీమ్ చేంజ్, రోల్ చేంజ్, కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. ఆగస్టు 17 తర్వాత 12వ స్థానంలో సూర్యుడు రావడంతో సీనియర్స్తో ఇగో క్లాషెస్ రావటము, ఆఫీస్ పాలిటిక్స్, సుపీరియర్తో కాస్త ఫ్రిక్షన్ కనపడము మరియు మెంటల్ డిస్ట్రెస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సలహా ఏంటంటే ఏమి జరిగినా ఇమ్మీడియట్గా వెంటనే రియాక్ట్ కాకుండా కనీసం ఒక 24 గంటైనా ఆలోచించుకోండి. మీరు ఈమెయిల్ కావచ్చు, వాట్సాప్, అఫీషియల్ కమ్యూనికేషన్లో కూడా మాటలు కొంచెం సాఫ్ట్గా, ప్రొఫెషనల్గా ఉంచండి. ట్రాన్స్ఫర్ లేదా చేంజ్ వచ్చినా
ఇది కూడా నా కార్మిక్ గ్రోత్ కోసమే అని మీరు కనుక ఇంటర్నల్గా ఇన్నర్ సైడ్ కనుక పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్గా మీకు స్ట్రెస్ తగ్గుతుందండి. మరి బిజినెస్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కనుక చూస్తే వ్యాపారస్తులకి 11వ స్థానంలో గురుబుధ గోచరం జరుగుతుంది. ఇది గొప్పగా ఉంటుంది. నెట్వర్క్స్, క్లయింట్స్, సోషల్ మీడియా రీచ్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఎల్డర్ సిబ్లింగ్స్, సీనియర్స్, మెంటర్స్ నుంచి కూడా గైడెన్స్, సపోర్టు, అదేవిధంగా కొన్ని కాంట్రాక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్పెషల్గా ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ కోచింగ్, కన్సల్టెన్సీ, డిజైన్, ఆర్ట్స్, కాస్మెటిక్స్, ఫ్లోరల్, మీడియా వంటి శుక్ర సంబంధమైన ఫీల్డ్స్లో కొత్త అవకాశాలు రావచ్చు. శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో మీ యొక్క జన్మలగ్నమైనటువంటి కన్యలో ఉన్నప్పటికీ నీచ స్థితి వల్ల డెసిషన్లో చామ్తో పాటు చిన్న మిస్టేక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. కానీ 7వ స్థానంలో వక్రశని ఉన్నారు. బిజినెస్ పార్ట్నర్స్తో డిస్టర్బెన్స్, డిస్టెన్స్, కోల్డ్ బిహేవియరు, ప్యూర్లీ ట్రాన్సాక్షనల్ యాటిట్యూడు, స్ట్రిక్ట్గా అకౌంటబిలిటీ తీసుకురావచ్చు. పార్ట్నర్షిప్లో ఈగో, అంటే నేనే అన్ని చేశాను అనే యాటిట్యూడ్ పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది. సలహా ఏంటంటే పార్ట్నర్స్తో పూర్తి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. రిటర్న్ అరేంజ్మెంట్స్, క్లియర్ రోల్స్, రెగ్యులర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తే మంచిదండి. సో మనీ, రెస్పాన్సిబిలిటీస్, టైం కమిట్మెంట్స్ వద్ద ఈగో లేకుండా డీల్ చేస్తే శని ఇచ్చే పరీక్షలు స్మూత్గా మీరు తర్వాత పాస్ అయిపోయినట్టు లెక్క. మరి ధన సంబంధంగా చూస్తే డబ్బు వచ్చే సూచన ఉంది 11వ స్థానంలో గ్రహాల యొక్క స్థితి వల్ల. కానీ అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీచ శుక్రుడు, బలహీన శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. ఇంపల్స్ షాపింగ్, మెయిల్స్లో మాల్లో డ్రెస్సులు కొనుక్కోవడం, ఇంటికి వచ్చాక నచ్చకపోవడం, అనవసరమైన కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, గ్యాడ్జెట్స్ కొనడం, ఇవన్నీ టెంప్ట్ అవుతూ ఉంటారండి. శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది అనే షార్ట్ కట్ మెథడ్స్కు టెన్షన్కి గురవుతూ ఉంటారు. ఇవన్నీ ఈ నెలలో ఎక్కువగా టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా సూచన ఏంటంటే పెద్ద ప్రాపర్టీ డీల్స్, కొత్త ప్లాటు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, న్యూ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిని నెక్స్ట్ మంత్కి కనుక పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. అప్పులు తీసుకొని సరిగా ప్లాన్ లేని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అవాయిడ్ చేయండి. 6వ స్థానంలో రాహు ఉన్నందున డెప్ట్ ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా టెంప్ట్ అయ్యి లోన్ తీసుకోవడం, ఆన్లైన్ ట్రేడింగ్, హై రిస్క్ స్టాక్ స్పెక్యులేషన్, ఫాస్ట్ మనీ స్కీమ్స్ వద్ద నుంచి కూడా దూరంగా ఉండండి. ప్రేమ సంబంధ బాంధవ్యాల విషయంలో చూస్తే లవ్ మ్యాటర్స్లో ఈ నెల వార్నింగ్ మంత్ అండి. శుక్రుడు బలహీనంగా ఉన్నారు. సో శుక్రుడు ప్రేమకి అట్రాక్షన్ ప్లానెట్ కాబట్టి కేతు ఆస్పెక్ట్స్ టుగెదర్ లైఫ్ని అన్స్టేబుల్గా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈగో క్లాసెస్, పెట్టి ఫైట్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఓవర్ స్మాల్ థింగ్స్ ఇవన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకి మెసేజ్కి లేట్గా రిప్లై ఇచ్చారు, కాల్ రిటర్న్ చేయలేదు, సోషల్ మీడియాలో స్టేటస్ చూసి ఇంటర్ప్రిట్ చేసుకోవడం మా గురించే పెట్టారని, ఇలాంటివి పెట్టి ఇష్యూస్ కనుక కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే బ్రేకప్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందండి. సలహా ఏంటంటే పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు టైమింగు, టోను, వర్డ్స్ ఇవి జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ఎందుకు రిప్లై ఇవ్వలేదు అనే టైప్ క్వశ్చన్స్తో అటాక్ చేయకుండా కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులు నేను ఉన్నాను, అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను. సో దట్స్ ఇట్. ఈ నెలలో లవ్ డెసిషన్స్ చూస్తే ఎంగేజ్మెంట్, మ్యారేజ్ టాక్స్, సో గ్రహణాల దగ్గర ఆ తారీఖుల దగ్గర అవాయిడ్ చేయండి. ఫ్యామిలీ డైనమిక్స్ అంటే ముఖ్యంగా కుటుంబ విషయాల్లో వీనస్ 2వ అధిపతి ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ స్పీచ్ కారకుడు ఆయనే కాబట్టి శుక్రుడు నీచలో ఉన్నారు కాబట్టి కోపంగా మాట్లాడడం, సర్కాజము ఇలాంటి స్పీచ్ నెగిటివ్ లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా, ఫైట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి. ప్రత్యేకంగా హౌస్ వైఫ్స్కి మదర్ ఇల్లాతో కావచ్చు, అంటే అత్తగారితో కావచ్చు, మిస్అండర్స్టాండింగ్, ఎల్డర్స్ అగ్రెసివ్ లేదా డామినేటింగ్గా మాట్లాడడం, పెద్దవాళ్ళు మీరు నొచ్చుకోవడం, ఫ్రస్ట్రేషన్ని పిల్లలపై లేదా స్పౌస్పై వేయటము, జీవిత భాగస్వామి మీద ఇలాంటివి. సో సలహా ఏంటంటే ఏ సిచ్యువేషన్లో అయినా సరే ముందు ఒక 5-6 సెకండ్లు సైలెన్స్ తీసుకొని మాట్లాడండి. యాంగ్రీగా ఉన్నప్పుడు చాట్స్, మెసేజెస్, ఫోన్ కాల్స్ పోస్ట్పోన్ చేయండి. ఇంటిలో ఎవరో ఒక సభ్యుడు కామ్గా ఉంటే మొత్తం హోమ్ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అవుతుందండి. సో మీరు ఆ పాత్రను తీసుకుంటే పోలా సరిపోతుంది. మరి ఆరోగ్యం పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా హెల్త్, ప్రాపర్టీ, వెహికల్స్, స్టూడెంట్స్, అగ్రికల్చర్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్, స్కిన్ అండ్ హెయిర్ ఇవన్నీ కూడా నీచ శుక్రుడి వల్ల, బలహీన శుక్రుడి వల్ల కొత్త కాస్మెటిక్స్, హెయిర్కి డైస్ వేసుకోవటాలు, అదేవిధంగా ఫేషియల్స్, ఏదైనా ట్రీట్మెంట్ ట్రై చేయాలని కాస్త టెంప్టింగ్గా ఉంటుందండి. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల స్కిన్ ఎలర్జీలు కానీ, ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ ఇలాంటి ఇష్యూస్ కాస్త పెరిగే అవకాశం ఉంది. సలహా ఏంటంటే ఈ నెలలో కొత్త కాస్మెటిక్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా డాక్టరు లేదా ట్రస్టెడ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. నిద్ర మరియు మెంటల్ పీస్ గురించి చూస్తే రవిగ్రహం 12వ స్థానంలో ఉన్నారు. కేతుతో కలిసి ఉంటారు 17th నుండి. ఓవర్ థింకింగ్, ఇన్సోమియా, యాంగర్ స్పైక్స్, సడన్ ఫ్రస్ట్రేషను ఇలాంటి ఎపిసోడ్స్ కానీ కనపడతాయి. అంటే సీనియర్స్కి ఐ స్ట్రెయిన్ అవ్వడం, స్పెక్టికల్స్ చేంజ్ చేసుకోవాల్సి రావడం, చెకప్స్ చేసుకోవాల్సి రావడం, ఇంకా కొన్ని కేసెస్లో సర్జరీ వరకు కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉందండి కంటికి సంబంధం.
శని దృష్టి వల్ల కాళ్ళు, పాదాలు, నీస్, యాంకిల్స్ ఇంజురీస్, స్ప్రెయిన్ ఇట్లాంటివి వాకింగ్లో, డ్రైవింగ్లో, ఏదైనా రఫ్ ప్లేసెస్లో నడిచేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. లెథార్జీగా ఉండకూడదు. శుక్రుడు ప్లస్ శని ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేజినెస్ మొదలవుతుంది. ప్రొక్రాస్టినేషన్, రేపు చేస్తాలే అనే యాటిట్యూడ్ పెరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే అంటే ఎర్లీగా లేవండి. అదేవిధంగా 20 to 30 minutes లైట్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాక్, యోగా చేసుకోవడం, స్ట్రెచింగ్ చేస్తే బాగుంటుందండి. బ్యాలెన్స్ డైట్, లెస్ జంక్ ఫుడ్ తీసుకోవడం, మోర్ వాటర్ తీసుకోవడం, నైట్ టైమ్స్ టీవీ, మొబైల్ ఇలాంటి లిమిట్ చేసుకొని సింపుల్గా ప్రేయర్, మెడిటేషన్ చేసుకుని పడుకుంటే మైండ్ కామ్గా ఉంటుంది. నో డౌట్ అట్ ఆల్. మరి ప్రాపర్టీ సంబంధంగా, వెహికల్ సంబంధంగా చూస్తే కుజ 10వ స్థానం నుంచి 4వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. వెహికల్స్ రిపేర్ రావటం, బ్రేక్ డౌన్ అవ్వటం, సర్వీసింగ్ కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉందండి. ఇంట్లో ఇంటీరియర్స్ కానీ, ఫర్నిచర్ కానీ, రెనోవేషన్స్ కానీ, డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్లో సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సలహా ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా చేయించుకోండి. ర్యాష్ డ్రైవింగ్ వద్దు, స్పీడ్ డ్రైవింగ్ వద్దు, డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయండి డ్రైవింగ్లో. సో ప్రాపర్టీ పేపర్స్ని పక్కా చెక్ చేసుకున్నా కానీ లీగల్ క్లారిటీ చూసి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. మరి స్టూడెంట్స్కి కేటగిరీ వైజ్గా చూస్తే హైయర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ స్టడీస్ వాళ్ళకి కుజ ఎనర్జీ వల్ల అగ్రెసివ్ డ్రైవ్ అనేది ఉంటుందండి. చదువు మీద ఫోకస్, ఎగ్జామ్లో పర్ఫార్మెన్సు, ప్రాజెక్ట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ అవి బాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రైమరీ స్కూల్, జనరల్ స్టడీస్, యావరేజ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ యొక్క శని ప్రభావం వల్ల కాన్సన్ట్రేషన్లో కొంచెం స్లో డౌన్ ఉంటుంది. సో బోర్డంగా ఫీల్ అవుతారు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తగ్గటము, ఏదో తప్పులు చేశారన్న ఫియర్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి ఉంటాయండి కొద్దిగా. సో సలహా ఏంటంటే స్టడీ గ్రూప్స్తో చదవటం, ఫ్రెండ్స్తో రివిజన్ చేసుకోవడం, డౌట్ షార్పింగ్ చేసుకోవడం, గ్రూప్ డిస్కషన్ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ పిల్లలపై ఎక్కువగా తిట్టకుండా పేషెన్స్తో గైడ్ చేయాలండి. శని లెర్నింగ్ స్లోగా ఉంటుంది, డీప్గా పనిచేస్తుంది. రైతులకు చూస్తే ఫార్మర్స్కి నెలలో ఎక్విప్మెంట్ ఏదైనా కొంచెం చిన్న డ్యామేజ్ అవ్వచ్చు, మెకానికల్ ఫెయిల్యూర్స్ రావచ్చు, రిపేర్ రావచ్చు, ట్రాక్టర్ కానీ, పంప్ సెట్స్ కానీ, టూల్స్ రిపేర్ అవచ్చు, వాటి ద్వారా వచ్చే ఖర్చులు కాస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్ రైన్ఫాల్, క్రాప్ ఈల్డ్ కానీ, గ్రోత్ కానీ మాత్రం మంచిగా ఉండే సూచన ఉందండి. సో మరి ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అనేది ముందుగానే చేయించుకోండి. మాసంలో అలా కనపడుతుంది గోచారీత్య కాబట్టి రిపేర్లని టైంగా హ్యాండిల్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సీజన్లో మీకు పొలంలోకి దిగిన తర్వాత రెమెడీస్ పార్ట్కి చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా దుర్గా అమ్మవారి ఆరాధన, ప్రతి సాయంత్రం దుర్గా సహస్రనామం పఠనం చేయడం లేదా వినడం మంచిదండి. ఇది మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది, కరేజ్ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, మెంటల్ పీస్ ఇస్తుంది. సో శుక్రుడు, రాహు, కుజ, శని వాళ్ళ మైండ్ మీద పడే ప్రెజర్ని తక్కువ చేసే శక్తివంతమైన ఉపాసన అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన. మరి శని కుజులకు సంబంధించి సో ఇక్కడ శని శాంతి పూజలు ఏదైనా చేసుకోవచ్చు. శనివారం నాడు శని ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవటము, ముఖ్యంగా ఏదైనా శనివారం రోజున పూర్ పీపుల్కి, డిసేబుల్డ్ పీపుల్కి, పెద్దవారికి ఏదైనా డొనేట్ చేయడం, హెల్ప్ చేయడం ఇలాంటి చేస్తున్నాయండి. అదేవిధంగా మీరు ఇంకా హనుమాన్ చాలీసా పఠనం చేయడం, రోజు ఒకసారైనా శని గాయత్రి కూడా పఠనం చేయొచ్చు. ఇవన్నీ చేస్తే సింపుల్ రెమెడీస్ అండి. ఈ యొక్క కుజుడి బ్యాలెన్స్ కోసం ఏంటంటే ఆయన అష్టమాధిపతి దశమంలో ఉన్నారు కాబట్టి రెడ్ కలర్ క్లాత్లో మీరు కందులు దానం చేయొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రెడ్ కలర్ ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా క్యాంఫర్ కూడా ఇవ్వచ్చు పూజలో వాడటం కోసం. స్ట్రీట్ డాగ్స్కి, కౌస్కి, బర్డ్స్కి ఫీడ్ చేయడం, ఇవన్నీ కూడా రాహుకేతు శని బాధను, కార్మిక్ లెవెల్స్ను బాగా తగ్గిస్తాయండి. సో కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే నాగదేవత ఆరాధన ఆగస్టు 17వ తారీఖు చేసుకోవడం, మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఉంది ఆగస్టు 21వ తారీఖున. కుటుంబ ఫ్యామిలీ ప్రాస్పెరిటీ కోసం అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ రోజులను భక్తితో కనుక మీరు కనుక పూజ చేసుకుంటూ ఉంటే కనుక దీనివల్ల ఏంటంటే ఆరాధన ఇంపార్టెంట్ అది. సో శుక్రుడు, గురుడు, శని సంబంధమైన విషయాల్లో మీకు గ్రేస్ అనేది పెరుగుతుందండి. సో ముఖ్యంగా కన్యా రాశి వారు ఆగస్టు 2026లో ఏంటంటే 3 ముఖ్యమైన విషయాలు. ఆపర్చునిటీ విషయంలో చూస్తే జాబ్, బిజినెస్, హైయర్ స్టడీస్, ఫార్మర్స్కి గుడ్ గ్రోత్ ఉంది. అదేవిధంగా జాగ్రత్త ఏంటంటే ప్రేమ, ఫ్యామిలీలో మరియు మాటలో, హెల్త్, ఇన్వెస్ట్మెంట్స్, వెహికల్స్లో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణాల రోజులు, దగ్గర రోజులు డెసిషన్స్ని అవాయిడ్ చేయండి. సో ముఖ్యంగా ఏంటంటే దుర్గా అమ్మవారి, శని ఆరాధన, హనుమాన్, సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా సో న్యాచురల్గా చారిటీ కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ నెలలో వచ్చే పరీక్షల్ని మీరు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వగలుగుతారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. సో మీ యొక్క కన్యా రాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయగలరు. అదేవిధంగా వేదిక్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ బేస్డ్ ప్రిడిక్షన్స్ కోసం మా విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా అంటే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.